ఆయన మన కొరకు పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుందని దేవుడు వార్త తెలియచేయడం. అయితే అలాంటి స్వస్థత ఎవ్వరు ఇవ్వలేరు. ఆమె అలాంటి స్వస్థత ఈ లోపల ఎవరు ఇవ్వలేరు. డాక్టర్లు ఇవ్వలేరు. డాక్టర్లు కూడా ఏం చేస్తారు తెలుసు? ఆపరేషన్ చేసినప్పుడు అన్న మా ప్రయత్నం మేము చేస్తాం, మిగతాదంతా ప్రభువు దేవుడే చూసుకుంటాడు. నిజముగా ఈ లోకంలో పరిపూర్ణమైన స్వస్థత దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సమాధానాన్ని ఇవ్వగలిగింది కూడా ఆయనే. అందుకనే చక్కని పాట ఉన్నాయి. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. నిజముగా ఈ లోకంలో స్వస్థత కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, రక్షణ కావాలన్నా ఎవరి దగ్గర ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు గమనించండి, ఒక డాక్టర్ అన్ని రోగాలు చూడలేడు. చూస్తాడా? దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, అవునా కదా? ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే ఆ రోగానికైనా ట్రీట్మెంట్ చేయగలడు. కానీ సకల రోగాలకు ట్రీట్మెంట్ చేయగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అవునా కదా? సకల రోగాలను ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ఏకైక దేవుడు, సకల రోగాలను తీసివేయగలిగిన ఏకైక దేవుడు, సకల రోగాల నుండి స్వస్థపరచగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వచ్చి అన్ని రకాల రోగులు వచ్చినా అందరూ స్వస్థపడ్డారు. ఆమె అవునా కదా? ఎవరన్నా వచ్చి ఈ రోగం నాకు తగ్గలేదని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అది ఆయన గొప్ప దేవుడు, స్వస్థపరిచేవాడు, సహాయించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా దేవుని మహాత్మ్యం బట్టి